అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈ రోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు. నమస్తే గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, మనం ఇంటి లోపల మెట్లు నిర్మించుకుంటూ ఉంటాం. అంటే డూప్లెక్స్ ఇళ్లలో మెట్లు మధ్యలో ఉంటూ ఉంటాయి. మరి ఆ మెట్లు వాస్తు పరంగా ఎక్కడ ఉంటే మంచిది, ఎక్కడ ఉంటే మనం చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాము. డూప్లెక్స్ ఆర్ త్రిప్లెక్స్, ఓకే. ఈ ఇంటి నిర్మాణం అంటే ఇంటి లోపల మెట్ల నిర్మాణం అన్నప్పుడు మనం ఎక్కడెక్కడ నిర్మించుకోవచ్చు. ముందు ఎక్కడెక్కడ నిర్మించకూడదు ఫస్ట్ చెప్పేస్తాం. ఓకే. ఉత్తర భాగంలో, ఈశాన్య భాగంలో, తూర్పు భాగంలో నిర్మించకూడదు. అంటే మిగతా డైరెక్షన్ అన్ని చోట్ల నిర్మించుకోవచ్చు. అంటే ఇంటి యొక్క ఆగ్నేయ భాగం నుంచి నైరుతి వరకు, నైరుతి నుంచి వాయువ్య వరకు ఎక్కడైనా కూడా నిర్మించుకోవచ్చు. ఇది ఈ మెట్ల నిర్మాణం చేసినవి సింహద్వారానికి ఎదురుగా రాకుండా ఉంటే మంచిది. ఓకే. అది ఒక ఇంపార్టెంట్ మనం చెక్ చేసుకోవాల్సింది. అంటే ఇదంతా కూడా టోటల్గా ఎక్కడ కూడా పర్మిసిబుల్. కానీ జనరల్గా మనం మన యొక్క అక్కడ వాడుకునే వాడుకలో చూసుకున్నా కూడా మనకి జనరల్గా ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకోండి, ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఇట్లా ఇస్తాం. కాబట్టి ఈ ఏరియాలో అంటే దక్షిణ మధ్య భాగంలో కానీ పడమర మధ్య భాగంలో కానీ జనరల్గా మెట్ల నిర్మాణం అనేది, ఇంటి లోపల మెట్ల నిర్మాణం జరుగుతుంది. దీస్ ఆర్ ద బెస్ట్ పొజిషన్స్. ఓకే. ఈ రెండు చోట్ల కూడా మనం ఇంటి లోపల మెట్లు చక్కగా నిర్మించుకోవచ్చు. ఇవే కాకుండా మనం వాయువ్యంలో కానీ, ఓకే, నైరుతిలో కానీ, ఆగ్నేయలో కానీ ఇంటి లోపల మనం మెట్ల నిర్మాణం చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో ఎటువంటి దోషం లేదు. ఈ ఏరియా మొత్తం కూడా మనం నిర్మించుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మన యొక్క సింహద్వారము ఇటు పెట్టుకున్నాం అనుకుందాం. ఇక్కడే మెట్లు స్టార్ట్ చేసాం మనం పైకి వెళ్తానికి. మంచిది కాదు, ఎందుకంటే ఎనర్జీ ఫ్లోని ఆపేస్తుంది కాబట్టి. ఓకే. ఇంట్లో మనకి డూప్లెక్స్, ట్రిప్లెక్స్లో దీస్ ఆర్ ద బెస్ట్ పొజిషన్స్. కానీ మనం డూప్లెక్స్ వేసిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత టెర్రస్ మీద సింపుల్గా ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ రూమ్ కడతారు. దానికి వెళ్తానికి మెట్లు పెడతారు. ఇక్కడేమోది ఆగ్నేయం పెరిగింది అంటే ఏంటి, మైనస్ పెరిగింది కదా. ఇవి కూడా మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఓకే. అంటే ఈ ఫ్లోర్ వరకు ఈ డూప్లెక్స్లో ఇంటి పర్ఫెక్ట్గా పెట్టావు, పై ఫ్లోర్లో కూడా మెట్లు పర్ఫెక్ట్గా పెట్టావు. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఒక ఓవర్ హెడ్ ట్యాంక్కి దానిపైనకి వెళ్తా ఒక రూమ్ కట్టావు, దానిపైన ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టావు. ఆ రూమ్ నుంచి పైకి వెళ్తానికి ఒక స్పైరల్ మెట్లు ఇచ్చావు సింపుల్గా. కానీ ఆ స్పైరల్ మెట్లు ఎక్కడ ఇచ్చావు? తూర్పు ఆగ్నేయంలో ఇచ్చావు. తూర్పు ఆగ్నేయం నెగిటివా ప్లస్సా? నెగిటివ్ కదా. నెగిటివ్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఈ రూమ్కి ఈశాన్యంలో కంపల్సరిగా స్లాబ్ ఎక్స్టెన్షన్ అనేది చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇట్లాంటి అంటే మెట్ల నిర్మాణము ఇక్కడ లోపల ఈ బాక్స్ లోపల ఉంది కాబట్టి మనకి ఎక్కడ ప్రాబ్లం రాలా, ఈ ఏరియాలో ఎక్కడే పెట్టేసుకున్నాం. కానీ పైన గదికి, ఆ గదికి బయటకు వచ్చింది కదా మెట్లు, అక్కడ మళ్ళీ బయట వాస్తు యొక్క రూల్ అప్లికబుల్ చేయాలి. మనం కింద ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. బయట వాస్తులు అంటే బయట వాస్తు ప్రకారం ఇంట్లో మెట్లు ఎలా నిర్మించుకోవాలి ఇంటి బయట. ఆ ఎపిసోడ్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుద్ది. ఇక్కడ కానీ స్పైరల్ మెట్లు ఇక్కడ కానీ ఇచ్చినప్పుడు మనకి ఈ స్లాబ్ ఎక్స్టెన్షన్ కూడా కంపల్సరీగా ఈ మెట్ల పారుకి జరిగి తీరాలన్నమాట. మరి లోపల మెట్లు నిర్మిస్తే ఏ డైరెక్షన్లో నిర్మించాలి, ఏ డైరెక్షన్లో నిర్మిస్తే మంచిది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్తే అన్న. హరి ఓం శివం. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.